అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి స్వాగతం. మాటమంతి కార్యక్రమానికి స్వాగతం అన్నమాట. మీరు మన రోజు టిఫిన్లో అవి చేస్తాం కదా, మగవాళ్ళు ఉంటారు చీలం ఇడ్లీ ఎంత గట్టిగా ఉందేంటి, పూరి ఇలా ఉందేంటి, దోశ అసలు బాగాలేదంటాం. వాళ్ళు అలా అనకుండా ఉండాలి అంటే, మనం బాగా చేయాలంటే కొన్ని టిప్స్ని పాటించాలి. అవి ఏంటో వినండి. పూరీ పిండిలో బొంబాయి రవ్వ కలిపితే పూరీలు బాగా పొంగుతాయి. దోశ పిండిలో చిటికెడు పంచదార కలిపితే దోశలు ఎర్రగా వస్తాయి. ఇడ్లీ రవ్వను వేడి నీటిలో నానబెడితే ఇడ్లీలు మెత్తగా మృదువుగా వస్తాయి. గారెల పిండిలో బియ్యం పిండి కలిపితే కరకరలాడుతూ వస్తాయి, బాగుంటాయి కదా. నెయ్యిలో ఉప్మా రవ్వను వేయించి ఉప్మా చేస్తే రుచిగా ఉంటుంది. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, తెచ్చి ఉప్మా ఏంటి అంటారు. అలా కాకుండా ఇలా నేతిలో వేయించేస్తే రవ్వ చాలా బాగుంటుంది. అదేవిధంగా గోధుమ పిండిలో బెల్లం కలిపి దోశలు వేస్తే చాలా బాగుంటాయి. కాబట్టి ఇలా వేసుకుని మీరందరూ ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.